నామినేషన్నే కొట్టివేసి బీజేపీకి యునానిమస్గా ఇంకొక రాజ్యసభ సీట్ వచ్చేలాగా చేసుకున్నారు. అంటే మన హక్కు ప్రకారము, మన రాజ్యాంగం ప్రకారము మనకు ఒక రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కుట్రలు చేసి ఆమె నామినేషనే రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిమల్ గారని ఉన్నారు, ఆయన నామినేషన్లో కూడా ఏదో తేడాగా ఉన్నదంటే ఆయనకి 24 గంటలు ఇచ్చి ఆయనను మళ్ళా రాజ్యసభగా గెలిపించుకున్నారు. అంటే కేవలము వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులని ఈడీ సిబిఐ వాడుకొని వాళ్ళ మీద కేసేసి వీళ్ళ మీద కేసేసి ఈ పరిస్థితులు మన భారతదేశంలో తయారైనాయంటే మీరందరూ బూత్ లెవెల్కి వెళ్ళి కష్టపడితేనే మనం దీన్ని ఎదుర్కోవచ్చు. నిన్న మీ అందరు చూసినారు, నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నెహ్రూ గారి కంటే ఎక్కువ రోజులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని జైలు కొట్టుకొని ఆయనకు దండలేసి అయ్యా మీకంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ లేరని చెప్పి వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వాళ్ళే సంఘాలు గుద్దుకున్నారు, వాళ్ళే చప్పట్లు కొట్టుకున్నారు. మీరందరూ ఒకటి గమనించాలా, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఎప్స్టీన్ ఫైల్స్ ఏదైతే అన్ని చెత్త పనులు ఏదైతే దొరుకుతాయో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో వారి మంత్రి పేరు రావడం జరిగింది, నరేంద్ర మోడీ గారి పేరు కూడా రావడం జరిగింది. ఒక పెట్రోల్ ఎథనాల్ స్కామ్లో వారి మంత్రి పేరు ఉన్నది, ఒక కోల్ స్కామ్లో వాళ్ళ మంత్రి పేరు ఉన్నది, ఒక నీట్ స్కామ్లో మన పిల్లలు చదివి కష్టపడి పేపర్లు ఎగ్జామినేషన్లు రాస్తే ఆయన ధర్మేందర్ ప్రధాన్ అంటే ఆయన పేరు బీజేపీ పార్టీ మంత్రిగా కూర్చొని ఉన్నాడు. మన పిల్లల భవిష్యత్తు అమ్ముకొని మన పిల్లల నీట్ పేపర్లతోటి దందా చేసి బతుకుతున్నారు ఈరోజు ఆ మంత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇట్లాంటి నాయకులు మీకు కావాలన్నా 10 సంవత్సరాలు పైగా మీరు చూస్తున్నారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి 10 సంవత్సరాల్లో మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కానివ్వండి, మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పి మీరందరూ ఆన్ గ్రౌండ్ సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇద్దరు, వివేక్ గారు, సురేష్ శెట్కర్ గారు, తెలంగాణ యాజిటేషన్ తెలంగాణ ఉద్యమంలో పదే పార్లమెంట్లో నినాదాలు తెలంగాణ కోసము పోరాటం చేసి తెలంగాణ తీసుకొస్తే 10 సంవత్సరాలు ఈ గులాబీ పిచ్చోడు కేటీఆర్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు 10 పైగా ఎంపీలను పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం కోసము మన సింగరేణి కోసము ఏం బీకిండని చెప్పి మీరు ఈరోజు ఆలోచించే అవసరం ఉన్నది. కేవలము యువతని తప్పుదారులు తీసుకుపోయి అది వేల్చేయండి ఇది వేల్చేయండి అని చెప్పి పిచ్చి ఆలోచనలు ఇచ్చి మళ్ళీ మన పిల్లలు జైల్లో కూర్చోవాలి, వాళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలి, బయట దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి. కానీ మన పిల్లలేమో ఈ కేసు ఆ కేసు అని చెప్పి సంఖ్యలు లెక్క పెట్టుకుంటూ కూర్చోాలా అని చెప్పి నేను ఈరోజు కేటీఆర్కి సవాల్ విసురుతున్నాను. ఇదేనా మీ రాజకీయము? మీ పిల్లలేమో పెద్ద స్కూళ్ళల్లో చదవాలి, పెద్ద ఉద్యోగాలు కావాలి, కానీ మన ఊరు పిల్లలు ఆ సింగరేణి భవనం కూల్చాయని చెప్పి ఒకడు అంటాడు, రైలు పట్టాలు లాగేసాయని ఇంకోటి అంటాడు. ఈ పిచ్చి ఆలోచనలని జైలు కొట్టడానికి కేటీఆర్ మళ్ళీ బందోబస్తు తీసుకుపోయి మా ఊరికి అన్యాయం చేసిరు, మా ఊరిని జైల్లో పెట్టిందని చెప్పి పిచ్చి లెక్కలు చేయడం తప్పితే ఈ గులాబీ పిచ్చోడికి ఇంకేమీ లేదు, తెలంగాణకి తెచ్చేది లేదు, పని చేసేది లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నిన్న హైదరాబాద్లో అర్ధ గంట వాన పడితే మొత్తం హైటెక్ సిటీ సైబరాబాద్ మీ అందరు వీడియోలలో చూసుంటారు. మేము హైదరాబాద్ని లండన్ తయారు చేస్తాము, కరీంనగర్ని హాంకాంగ్ తయారు చేస్తామని చెప్పి పిచ్చి డైలాగులు చెప్పిండు కేటీఆర్. మీ అందరు గుర్తులేదా? కేసీఆర్ వచ్చి
నేను హై లెవెల్ చేస్తా, అమెరికా చేస్తా, లండన్ చేస్తా అని చెప్పిండ్రు.